భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. అదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి యువకిషోరం శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ, యువగలం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా దర్బార్లో ఏర్పాటు చేసిన ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను వెంటనే జరుగుతుందని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి 42వ వసంతాలు పూర్తి చేసుకొని 43వ ఏట అడుగు పెడుతున్న వేళ మేము అతని యొక్క జన్మదిన కార్యక్రమం ఈ యొక్క కూడలిలో, లేబర్ కాలనీ కూడలిలో ఏర్పాటు చేయడం జరిగింది. కేక్ కట్ చేసి ప్రజల మధ్యలో జరపడం, ప్రజలకు అందించడం జరిగింది. ఇతను నేటి యువతకు ఆదర్శంగా యువగలం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని వాటిని నోట్ చేసుకొని అధికారం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి
అతని ఇంటి ప్రాంగణంలోనే ప్రజలు నేరుగా కలుసుకునే విధంగా కలుసుకొని వారి యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మేము కూడా ఈ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఆదర్శం యువనేత రాబోయే కాలంలో మా తెలంగాణలో కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అవసరం తెలంగాణకు ఎంతైనా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణకు నిజమైన స్వతంత్రం వచ్చింది. పోలీస్ పడేలు పట్టువారు వ్యవస్థ నుండి ప్రజలకు మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతోమంది బీసీ బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుండు అని చెప్పి మీ సభ్యత్వాలకు వెళ్ళినప్పుడు నేరుగా మాతో వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అండగా ఉంటామమ్మా అని మేము చెప్పి స్వచ్ఛందంగా సభ్యత్వాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ప్రయాణికులు బస్టాండ్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యార్థం సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. బస్సు డ్రైవర్లను బస్టాండ్లోనే బస్సు ఆపాలని, రాజీ చౌరస్తా వద్ద బస్సులు ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరవేయాలని బస్టాండ్ పాయింట్ కంట్రోలర్కు సూచనలు చేశారు. బస్టాండ్ పునరుద్ధరణలో విశేష కృషి చేసిన ఎస్ఐ లింగారెడ్డిని సీఐ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. అంటే ఇక్కడ ఆయన పోవాలంటే ఒక మాట మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ వాటర్ చూసిన వాళ్ళు అన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్కి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు ఫోటోలు దిగడం కాదు, కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున, అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరపున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. హరీష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్ మీరు మీరే ఇవ్వండి, నేను చేసుకోండి. మీరు భోజనం చేస్తారా? అయ్యో ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అదే తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సార్ హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రామూరు. సో నేను మొన్న ఈ అమ్మాయి ఇది చూసి ₹80,000 కావాలి ట్రావెల్ కి కంబోడియాలో, ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెట్టి హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాను. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్ నందులు కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ మదర్ అమ్మాయి అక్కడ ట్రావెల్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. మళ్ళీ మెడల్ తీసుకొని తినలేదంటే మిమ్మల్ని ఓకే సార్.
భోజనం చేసి వెళ్ళండి సార్ అరేంజ్. రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకున్న కమిటీ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. రైతు సంఘాలు, రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్నా అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన చివరి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అనేక అభివృద్ధి పనులు సాధించామని అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఇందిరమ్మ రాజ్యంలో జరిగిందని తెలిపారు. ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో పాటు అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు అందజేయనున్నామని తెలిపారు. కార్డులో జాబితాలో గాని ఇళ్ల జాబితాలో కానీ పేరు రాలేదని అధైర్యపడవద్దని అన్నారు. మళ్లీ దరఖాస్తు పెట్టుకుంటే అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరవుతుందని హామీ ఇచ్చారు. రవి గారు థ్యాంక్ యూ సార్. టెండర్ అయింది ఇది అప్లికేషన్ గా సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చుకోబోతున్నాం. అంతేకాదు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి అర్హులైన వారికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాలు మొక్కిన మహిళ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కంటతడి పెట్టిన మహిళ ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన తమ పేరు లేదని, తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులకు దండం పెడుతూ కాలు పట్టుకున్న మహిళ. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు
తిక్కరేగి ఖమ్మంలో గ్రామసభ టెంట్ కూలగొట్టిన గ్రామస్తులు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో గ్రామసభలో టెంటును పడేసిన గ్రామస్తులు ఖమ్మం కొనిచెర్ల మండలం సిద్దక్ నగర్ గ్రామంలో ప్రజాపాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో టెంటును పడవేసిన గ్రామస్తులు గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ వివాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20న సినీ గాయని మధుప్రియ ఆలయ అధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాళేశ్వర ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. తేదీ నాడు సోమవారం రోజు మధుప్రియ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర దేవాలయంలో మరి షార్ట్ ఫిల్మ్ తీసి డ్యాన్సులు చేసినటువంటి మధుప్రియ గారి పైన మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలని వారిపై కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ దళ్ మరి ఈనాడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మరి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ చేస్తున్న తరుణంలో మరి ఈనాడు వచ్చి ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి మరి ఈ సిబ్బంది పైన అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి మరి ఆ మధుప్రియ గారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ ధర్మం మరి సనాతన ధర్మం పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మరి పరిపాలన పట్ల మరి హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పే పద్ధతిలో జరుగుతున్న తరుణంలో
ఈ దక్షిణ కాశీగా పేరున్నటువంటి మరి కాళేశ్వర దేవాలయంలో మరి గర్భగుడిలో మరి తలుపులు వేసి మరి ఈనాడు మధుప్రియ గారు షార్ట్ ఫిల్మ్ తీయడం, మరి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి అర్చకుల పైన చర్య తీసుకోవడం కాదు, మరి వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఫుల్ టైము మరి ఈఓ గారు కానీ తగు సిబ్బంది ఉండడం లేదు. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగులతోటే నడుస్తూ ఉన్నది కనుక ఇక్కడ ఉండైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇక్కడ ఈఓ అదేవిధంగా తగు సిబ్బంది ఉండి మరి పటిష్టంగా ఉండి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా మరి ప్రవర్తించాలని చెప్పి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుగా వివరిస్తూ మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి మరి విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి మంత్రి గారు మరి దీనిపైన ఇప్పటికైనా మరి దృష్టి పెట్టి ఈనాడు ఈ కాళేశ్వరం మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరాన్ని మరి ఇక్కడికో ప్రపంచంలో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకుపోవాల్సిన పరిస్థితిని వదిలేసి ఇక్కడ టూరిజం మరి స్పాట్ చేయాల్సినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరాన్ని ఈ త్రివేణి సంగమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది కనుక మేము బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు, అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం, అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు, పోలీసులు సర్ది చెప్పడంతో సద్గుమనిన వివాదం. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లిస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లిస్ట్ మాత్రమే వచ్చింది. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ మాట్లాడుతూ జనవరి 20న వేల గొంతులు లక్షాది డప్పుల మినీ ప్రదర్శన వేయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, నర్సిరెడ్డి, గంగగూడ అంచన్న, పెరిమేచిక కవులు, కళాకారులు, కళానేతలు పాల్గొంటారు. విజయవంతం చేయాలని మాదిగలకు, మాదిగ ఉపకులాల ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు పిలుపునిస్తున్నాం. వేల సూర్పన, బొడ్డు దయాకర్ అన్న, బండారు సురేందర్, గద్దల సుకుమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. పిలవగానే మాకు ఇంత సమయం ఇచ్చి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా వరంగల్లో 20వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు వెయ్యి స్తంభాల గుడిలో దప్పుకు పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలో మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు నల్గొండ గద్దర్ నరసన్న గారు, రేగారే గంగల్ గారు, దరువు ఎల్లన్న గారు, బీసీ నేత సంగం శెట్టి పృథ్వీరాజు గారు, తర్వాత దరువు అంజన్న గారు, బీసీ నాయకులు, బీసీ కళాకారులు, ఆ తర్వాత ఇంకా అంతర్పుర నాగరాజు గారు, గిద్దె రామ్ నరసయ్య గారు, రామచ్చ భరత్ గారు, ఇట్లా తెలంగాణలో పేరు మోసిన బీసీ కళాకారులు, ఎస్సీ కళాకారులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారు, ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
దీన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలంతా వాళ్ళు ఇంటికొక్కరుగా డబ్బు తీసుకొని ఈ ర్యాలీ కార్యక్రమానికి రావాలని, దీన్ని విజయవంతం చేయాలని, బీసీలు మనకు ఇస్తున్న మద్దతుకు మనం కూడా తోడై ఈ సభను విజయవంతం చేయాలని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మీడియా ముఖ్యంగా అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.